దాని కురులు కుచ్చెరగల పైన చేమంతాలాడవే మీరా ఏటికి పోరా సాపల్లారా బాయికి పోరా ఏమైంది చెల్లె ఏమైంది అక్క ఇంతగానో కష్టపడి పూలు తప్పుతుంటే చూడబుద్ది అయితలేదా ఈ కష్టం కాదక్క కష్టాల ఊబిలోకి పోకుండా కాపాడమని వచ్చిన కష్టాల ఊబే కపిత్వం ఆపి అసలు ముచ్చట చెప్పే నా కంగారు చెల్లె నువ్వు మొన్న బండి కొన్నావు కదక్క ఏం లేదు చెల్లె ఎవ్వరు లేని చూసి దుకాణంలోకి వెళ్ళి ఎత్తుకొచ్చిన లెక్కలు సార్ ఎక్కలు అడిగినట్టు నీ అడుగుడేంది అరే ఏం లేదక్క బాకీలు చేస్తే బతుకంతా ఆగమైపోతుందట మన గవర్నర్ సార్ చెప్పిండు సారు చెప్పింది లేనిపోని బాకీలకు పోవద్దని అసలే బాకీలు చేయొద్దని కాదు నా పనంతా జడగొడుతుంది కదని లేనిపోని బాకీలు అంటే ఏంటి అక్క మన సర్కారు వాళ్ళు చేసేటియేనా అరే వాళ్ళు చెప్తుంటలేరనే కావచ్చు గవర్నర్ సార్ మనకు చెప్తాండు అయ్యో ఎడ్డిదానా నీకు ఇంకా రాజకీయ లోక జ్ఞానం అబ్బలే అరే ఉన్న ముచ్చటంటే ఊళ్ళు ఉండనియరట చెప్తే నేర్చుకుంటా చెప్పరాదక్క అప్పులు చేయకపోతే సర్కార్లు నడవై అందుకే వాళ్ళకి చెప్పి కూడా దండగాని మనకు చెప్పిండు అది పట్టుకొని నా తలకాయ తినకు సరేనా కనక్క గవర్నర్ సార్ మస్తు మంచోడక్క పొత్తుల మనిషి కాబట్టి ఇద్దరు సీఎంలను ఊకే కలుపుతున్నాడు సార్ కలుపుడేం చెల్లె వాళ్ళ గలవాలని ఉండదా ఆ మాటకొస్తే చంద్రాల సార్ను కేసీఆర్ సార్ను మించిన దోస్తులు ఎవ్వరు ఉన్నారు చెప్పు దేశంలో ముయ్యి నోరు ఈగలు జరుగుతాయి నేను చెప్పేదేదో విచిత్రమైన ముచ్చట్లేక చూడబడితివి అరే గట్లంటమేందక్క ఎన్ని లొల్లులు పెట్టుకున్నారు ఎన్ని తిట్లు తిట్టుకున్నారు పాపవే పాత చింతకాయ పచ్చడి తిని తిని షేడిగా అయిపోయింది గానీ ఇప్పుడు అవన్నీ లేవు దోస్తాన సీజన్ స్టార్ట్ అయింది సరే గాని అక్క మా అన్న ఊకే ఫోన్ చేసి సంపుతాండు పైసలు కావాలా నేనా మా తమ్ముడు కూడా అంతే కాదక్క ఏదన్నా పని చూపియమని పనే ఏ పాట చదివిండు మీ అన్న చదువా వాడికే డబ్బిందక్క 9 ఇళ్ళే తొండి వేసి షెట్టు తొరల పోయి దాచుకున్నాడు అబ్బా 10 పాస్ అయితేనా రాజకీయాలపై సర్పంచ్ కి పోటీ చేసు సర్పంచా గా రాజకీయాలు మనకెందుకక్క ఆ చదువుతో దేనికి పని కత్తడో చెప్పరాదు 10 ఫెయిల్ అన్నావు కదా ఎంపీకో ఎమ్మెల్యేకో పోటీ చేయొచ్చు గెలిచిండా ఒక ఎమ్మెల్యేకి చెల్లెవైతావు నువ్వు నాకు అదృష్టం లేకుండా పోయింది అదేందక్క నీకు తమ్ముడున్నాడు అని చెప్తుంటే కదా ఉన్నాడు కానీ ఆడు డిగ్రీ పీజీ అని ఏదేదో చదివిండు రాజకీయాలలో ఏడ పనికి వస్తాడు చెప్పు ఏందక్క నువ్వు అన్ని విచిత్రమైన ముచ్చట్లు చెప్తా అంటావు చిత్రమేం కాదు రాబోయే రోజుల్లో రాజకీయాలు గిట్లనే ఉంటాయమ్మా హర్యానాలో చట్టమే చేసిర్రా డ్రీమా ఆపమ్మా ఆపు అయితే మై గాని చలికాలం ముదురుతుంది ఎండగొట్టకుండా సత్రి కొనుక్కున్నావా చలికాలం ఏంటండి శత్రేంది ఏందక్క ఏం మాట్లాడుతున్నావు అరే శివరాత్రితోని శివ శివ అని పోవాలి చలి ఇప్పుడేమన్నా ఉన్నదా నిజమే అక్కో కాలం మారింది నాకోసమే తెంపినమా ఇంతసేపు పూల మా అక్క మంచిది మన ఇద్దరం ఎప్పటికి ఇట్లనే ఉండాలక్క